హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగున్నారు కదా? ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా ఈ రెసిపీ ఏంటి, ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ బిర్యానీ అనమాట. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే మంచి టేస్టీగా ఇలా చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారు వాళ్ళు. ముందుగా మనం ఈ స్వీట్ కార్న్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బిర్యానీ మనం చేసుకుంటాం కదా, అలాంటి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా షాజీరా, ఇంకా నేను ఇప్పుడు చూపిస్తున్న బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని ఇలా ఒక 1 మినిట్ పాటు సిమ్లో పెట్టుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది మంచి స్మెల్ వస్తుందన్నమాట మనకి. సో అలా మనకు మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనకి కారానికి తగ్గట్టు ఒక 5 to 6 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. మీరు ఇంకా కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. సో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పెద్దవైతే ఒక 2 సరిపోతాయి, చిన్నవైతే ఒక 3 వేసుకోండి. సో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యి కొంచెం పింక్ కలర్లో వచ్చినంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి ఈ బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యి ఇంకా మంచి టేస్ట్ రావడానికి ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు, ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు మనకి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేనైతే పెద్ద సైజ్ది స్వీట్ కార్న్ ఒకటి తీసుకుంటున్నాను. నేనేం బాయిల్ చేసుకోలేదు, డైరెక్ట్గా అవి వాష్ చేసుకొని పిక్కలు ఏమైతే ఉన్నాయో అవి ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర చిన్న సైజు ఉంటే మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ అంతటినీ కూడా ఇలా మనం కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి స్వీట్ కార్న్ కూడా మంచిగా ఫ్రై అయ్యి ఇంకా బాయిల్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం బిర్యానీ మసాలా ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, సో కారంని కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఆ స్వీట్ కార్న్కి పట్టేటట్టు ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి రైస్ అనేది విరగకుండా గరిటతో స్లోగా తిప్పుకుంటూ మొత్తం ఆ రైస్లో ఉన్న వాటర్ అంతా పోయేంతటి వరకు కూడా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో దట్ మనకి ఏంటంటే బిర్యానీ అనేది పొడి పొడిగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ రైస్లో మనకి వాటర్ అంతా ఎగిరిపోయేంతటి వరకు మనం స్లోగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే బియ్యం అనేది విరిగిపోతుంది. సో ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది. 2 గ్లాసులు ఫుల్గా కాకుండా ఒక గ్లాస్కి కొంచెం తగ్గించండి నార్మల్ రైస్ కన్నా. అలా అయితే మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట. నార్మల్ క్వాంటిటీలో వేసేసుకుంటే కొంచెం ముద్దగా వస్తుందన్నమాట. సో ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒకసారి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ టేస్ట్ మొత్తం అన్నీ ఒకసారి సరి చూసుకొని ఏమైనా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనకి స్లోగా కలుపుకోండి, లేకపోతే మనకి ఏంటంటే బాస్మతి రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. ఒకసారి బాయిల్ చేసుకోండి, ఇలా మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ మనం పక్కన వదిలేసుకున్నట్లయితే బాయిల్ అయిపోతుంది. లేదు అనుకుంటే దీన్ని ఇలా తీసుకెళ్ళి కరెంట్ కుక్కర్లో పెట్టేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా దాని అంతటా అదే బాయిల్ అయిపోతుంది, ఇంకా పొడి పొడిగా కూడా వస్తుంది అనమాట. నేనైతే కరెంట్ కుక్కర్కి షిఫ్ట్ చేసేసాను. సో దట్ ఏంటంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది కదా ప్రాసెస్ అనేది. కరెంట్ కుక్కర్కి షిఫ్ట్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా మనకి చాలా ఎమ్మీగా చాలా సింపుల్గా స్వీట్ కార్న్ బిర్యానీ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా పొడి పొడిగా కూడా వస్తుంది. చూడండి మనకి బియ్యం అనేది ఎంత మంచిగా పొడుగ్గా వచ్చిందో, అసలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మొత్తం బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకైనా ఎవరికైనా సరే లంచ్ బాక్స్లో పెడితే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో టేస్ట్ ఎలా వచ్చింది అని చెప్పేసి కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.